హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షానికి నగరం అస్తవ్యస్తమైంది. కుండపోతతో పలు ప్రాంతాలు నదులను తలపించాయి. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు సికింద్రాబాద్ నుంచి రాధిక అలాగే చింతల నుంచి ప్రేమ్ అందిస్తారు. ముందుగా రాధిక. సంతోష్, నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలో చాలా లోతట్టు ప్రాంతాలు నీటిమయమయ్యాయని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్లోని ప్యాట్నీ నగర్ కంప్లీట్గా ఈ కాలనీ అంతా కూడా ఎస్పీ రోడ్లో ఉన్న ఈ కాలనీ అంతా కూడా నీటిమయమైపోయి దాదాపుగా ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ వెహికల్స్ కావచ్చు, లోపల ఇళ్లలోకి వాటర్ రావచ్చు, పూర్తిగా కొలాప్స్ అయిపోయినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానికులు ఒకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు వాటర్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాయా, ఫస్ట్ టైమా? అసలు కంప్లీట్గా ఇళ్ళని చూస్తే కూడా అర్థమవుతుంది మనకి దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్గా మునిగిపోయిన పరిస్థితి. ఏం జరిగింది అసలు నిన్న? బ్రిడ్జి కట్టిన తర్వాత ఎప్పుడు రాలేదు ఇంతవరకు, ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక్క ఫర్లాంగ్ దగ్గర నాలా రిటైనింగ్ వాళ్ళు కొట్టేసారు. వాళ్ళు పొరపాటు ఏం చేశారంటే హైదరాబాద్ ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టి అది కొట్టాలి, అది కట్టి కొట్టాలి. అది కొట్టకుండా వాళ్ళు మొత్తం కొట్టేసిన తర్వాత వదిలేసారు. ఎవరో ఒక ఆయన స్టే చేస్తే మొత్తం కాలనీ వాళ్ళు ఇంతమంది సఫర్ కావాలన్నా మీరు ప్రభుత్వం ఏ విధంగా అయితే కొట్టిందో ఆయన తీసుకోవాలి, ఇమీడియట్ యాక్షన్ చేసి, లేదంటే కొట్టుకుపోయి కట్టేస్తే అయిపోతుంది. ఒకవేళ ఇది కట్టనట్టయితే మొత్తం సీజన్ ఇట్లే ఉంటుంది, 6 నెలలు ఇట్లే ఉండాల్సి వస్తుంది. దయచేసి ఒకటే హైదరాబాద్తో రిక్వెస్ట్ చేసేది ఏమంటే తొందర కొట్టుకుపోయి ఇవన్నీ చూపించేసి స్టే వేకెట్ చేయించుకొని ఎంత వీలైతే అంత తొందరగా రిటైనింగ్ వాళ్ళు కట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. సార్, మీ ఇంట్లోకి వాటర్ వచ్చాయి కదా, అక్కడ చూస్తే వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించి కార్లు కూడా మునిగిపోయాయి అంటున్నారు. అసలు 2 మునిగిపోయినాయి, 2 కార్లు మొత్తం మునిగిపోయినాయి. ఏంటి అసలు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కొలాప్సా? గ్రౌండ్ ఫ్లోర్లో 6 ఫీట్ వచ్చినాయి, కార్లు బయట ఉంటాయి కదా, పోర్టుకోలో అవి మునిగిపోయినాయి. రైట్, ఒక్కసారి మనం విజువల్ చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్యాట్నీ నగర్ కాలనీ అంతా కూడా కంప్లీట్గా మనకి గోడల పైన ఉన్న మార్క్స్ కూడా చెప్తున్నాయి ఎంత వరకు మనకు వాటర్ ఇక్కడ స్టోర్ అయి ఉండి ఇక్కడ కంప్లీట్గా మునిగిపోయిన పరిస్థితి ఉందనేది. సో ఇక్కడ వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా వాటర్ మయం అయిపోయిన పరిస్థితి మనం విజువల్లో లైవ్లో చూస్తే కూడా అర్థమవుతుంది. అక్కడ బైక్స్ అన్నీ కూడా పడిపోయి నిన్నటి నుంచి అదే పరిస్థితుల్లో పూర్తిగా బైక్స్ అన్నీ కూడా అందులో నీట మునిగి ఉన్న పరిస్థితి. సో ఈ ప్లేస్లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో వాటర్ వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కొంత నాలా పనులు చేస్తున్న నేపథ్యంలో ఈ దుస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నారు. హైడ్రా వాళ్ళకు కూడా తాము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇటు వాటర్కి సంబంధించి నాలా పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఆ పైప్ లైన్ని కొంత తీసేసేది ఉండే, కానీ ముందే ఇలా చేయటం వల్ల వాటర్ అంతా కూడా వాటర్ ఫోర్స్ ఎక్కువైపోయి ఇటువైపు వచ్చేసిన పరిస్థితి. మనకి గ్రౌండ్ ఫ్లోర్స్ కావచ్చు, ఇటు వెహికల్స్ కావచ్చు, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒక్కసారి విజువల్లో చూస్తే, ప్రభాకర్ ఒక్కసారి రైట్ సైడ్లో చూపించే ప్రయత్నం చేయండి. వెహికల్స్ అన్నీ కూడా ఇటు కంప్లీట్గా పైన చాలా హైట్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ వెహికల్స్ అన్నీ కూడా మునిగిపోయి నీట మునిగిపోయి చాలా దారుణమైన సిచ్యువేషన్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఈ కాలనీ మొత్తం అంతా కూడా వాటర్ మయం అయిపోయి ఆ వాటర్లో వెహికల్స్ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలో ఉన్న జనాలు కావచ్చు, ఈ పక్కన బిల్డింగ్ మనం చూస్తున్న పక్కన బిల్డింగ్లో అయితే కంప్లీట్గా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి, అంటే ఉన్న పలంగా ఇంట్లో ఉన్న కంప్లీట్గా ఇల్లును అలా వదిలేసి బయట హోటల్స్లో స్టే చేయడానికి ఆ రాత్రికి రాత్రి అంటే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి వెళ్ళిపోయి స్టే చేయాల్సిన పరిస్థితులు మనకి ఇక్కడ ప్యాట్నీ నగర్లో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది ఇప్పుడిప్పుడే చేరుకొని ఈ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అట్లాగే నిన్నటి నుంచి కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ బురద పేరుకుపోయి ఉంది. ఆ బురదని క్లియర్ చేసే పనిలో జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ మనం విజువల్ చూస్తే కూడా అర్థమవుతుంది. వర్క్స్ అయితే చాలా స్పీడ్గా, అంటే ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నారు. స్థానికులు ఇక్కడ వాళ్ళ ఇళ్లలోకి చేరిన వాటర్ని క్లియర్ చేయడానికి ఇక్కడ మోటార్లు పెట్టి వాటర్లను అయితే బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పేరుకుపోయిన మట్టి చెత్త చెదారాన్నంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ బిల్డింగ్ దాదాపుగా లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ బిల్డింగ్
మొత్తం కంప్లీట్గా వాటర్ లోపలికి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. సో ఈ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్న పలంగా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ రాత్రికి రాత్రి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. వాళ్ళ ఇంటి వరండా చూడొచ్చు, ఈ బయట గేట్ లోపల ఉన్న లాన్ చూడొచ్చు, కంప్లీట్గా బురదమయం అయిపోయి ఇల్లంతా కూడా మొత్తం ఆ లాన్ అంతా కూడా వాటర్మయం అయిపోయిన పరిస్థితి. ఏసీలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఇటు గీజర్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా తడిచిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయిన పరిస్థితి అయితే మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో నిన్న దాదాపుగా కొన్ని గంటల పాటు కురిసిన వర్షానికి ప్యాట్నీ నగర్ కాలనీ అయితే కంప్లీట్గా నీటిమయం అయిపోయి కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సార్, అసలు ఇక్కడ ఇదంతా క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు ఏంటి? సో సిబ్బంది అంతా కూడా ఇక్కడ స్పీడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడున్న అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అట్లాగే స్థానికులు కూడా నిన్నటి నుంచి ఒక భయాందోళన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పుకోవాలి, వాటర్ అంతా కూడా క్లియర్ చేయించడానికి. సార్, ఏం జరిగింది అసలు నిన్న? యాక్చువల్లీ వాటర్ నుంచి అక్కడ నాలా నుంచి మొత్తం వాటర్ లోపటి వచ్చేసింది. అది వాళ్ళు నాలాకి వైండింగ్ చేసడానికి వాళ్ళు కొంచెం చేశారు అక్కడ పని. ఆ పని చేస్తే దే మస్ట్ బిల్డ్ అ రిటెన్షన్ వాల్. వీ రిక్వెస్ట్ త్రూ యూ దట్ దే మస్ట్ ఇమీడియట్లీ బిల్డ్ రిటెన్షన్ వాల్ అండి. ఇమీడియట్గా అది చేయాలి. ఆ పని చేస్తేనే మళ్ళీ నీళ్ళు రాదు. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇక్కడ రిటర్నింగ్ వాల్ అనేది బిల్డ్ చేయకుండా హైడ్రా పనులు మొదలు పెట్టారు. దాంతో మొత్తం అక్కడ కొలాప్స్ అయిపోయి నాలా అంతా కూడా వాటర్ ఇట్ వచ్చేసినట్టుగా కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. వాళ్ళ ఇళ్ళని చూస్తే మరీ దారుణంగా తయారైన పరిస్థితి. ఇక్కడున్న మొక్కలు కావచ్చు, ఇక్కడున్న కంప్లీట్ వరండాలో ఉన్న వస్తువులు కావచ్చు, ఇళ్లలోకి వాటర్ చేరి ఇల్లు మొత్తం అంతా కూడా వాటర్ మయం అయిపోయి ఈ వరద నీళ్ళలో వాళ్ళు ప్రాణాలని బిక్కుబిక్కుమంటూ రాత్రి కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్తున్నారు. ఒకవైపు ఆ వాటర్ని అంతా క్లియర్ చేయడానికి ఉదయాన్నే ఎవరు అంటే ఏ అధికారులు ఇక్కడికి రాలేదు. ఇక్కడ తమకు తాముగా వాటర్ అంతా కూడా మోటార్లు పెట్టి బయట క్లియర్ చేసే పనిలో ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు నిన్న ఏం జరిగింది ఏంటి ఆమె మాటల్లో కూడా ఒకసారి తెలుసుకుందాము. ఏం జరిగిందండి అసలు నిన్న? ఏం జరిగింది నిన్న అసలు? I don't know Telugu, I don't. You can speak in English. I know Hindi. क्या बोलूं, बोलिए मैं क्या हुआ? पानी पूरा अंदर आ गया ना? क्या कर 4 फीट 5 फीट पानी मेरे घर के अंदर है अभी. हाइड्रा वालों की गलती है या कंटोनमेंट की गलती है, वी डोंट नो. बट दोनों के नुकसान में, दोनों की लड़ाई में नुकसान हमारा हुआ. हाइड्रा वालों ने बिना नोटिस के दीवार तोड़ा. उसके वजह से पूरा 40 ईयर्स से हम यहाँ रह रहे हैं. मैं यहाँ 40 ईयर्स से रह रही हूँ. उसके वजह से पूरा पानी रिवर्स बैक आया. उसके वजह से पानी पूरा आया. पानी में रात में कैसे थे आप? यहाँ पे हैं? यहाँ नहीं थे. रेस्क्यू टीम आके हम होटल में चले गए. हमारे पास कुछ भी नहीं है अभी. एक कप चाय पीने का सामान भी अंदर नहीं है. सिर्फ ये एक ड्रेस है, बाहर से खरीद के ड्रेस पहने हम, वो भी कुछ भी नहीं है. हाइड्रा वालों की और कंटोनमेंट वालों की लड़ाई में नुकसान हमारा हुआ. पूरा घर पानी में भर गए क्या? आप जाके अंदर देखिए. गए हैं TV9 वाला गया. आप ही जाइए अंदर, देखिए. जाइए प्लीज, जाइए अंदर. TV9 वाला अंदर गया. जाइए मेरे घर के अंदर का देखिए. ठीक है. సో చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ కంప్లీట్గా వాళ్ళ ఇళ్లలోకి వాటర్ చేరిపోయి కనీసం తాము ఆ క్షణానికి బ్రతకటానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడ మేము ఉన్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్యాట్నీ నగర్ ఏరియా అంతా కూడా నీటిమయం అయిపోయి కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇళ్లలోకి వాటర్ చేరటంతో వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ఇటు రాత్రి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధిక.